మొదటి దశలో ఉంటే ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఇనీషియల్ స్టేజెస్లో అయితే గర్భసంచి, గర్భ ముఖద్వారం అంతా కలిపి సర్జరీలో తీసేస్తారు. సో హిస్టెక్టమీ సర్జరీ అంటాము. ఒకవేళ లేట్ స్టేజెస్ లో కనుక కనుక్కుంటే సర్జరీ చేయడం కష్టం కాబట్టి రేడియోథెరపీ ఆప్షన్స్ ఉంటాయి. అంటే రేడియేషన్స్ ఇచ్చి ఆ క్యాన్సర్ కణాలన్నీ కూడా చంపేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ ద ఇంపార్టెన్స్. అర్లీ స్టేజెస్ లో బతికే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. 5 years బతికే ఛాన్సెస్. స్టేజ్ పెరుగుతున్న కొద్దీ సర్వైవల్ రేట్ అనేది తగ్గిపోతుంది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్యాన్సర్ ఎప్పుడు కూడా మనం అనుకుంటాం కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. క్యాన్సర్ వచ్చాక మనం దాన్ని ట్రీట్ చేయడం కంటే అసలు రాకుండానే ఆపేస్తే ఎక్సలెంట్. అందుకని వాట్ మై అడ్వైస్ ఫర్ ఆల్ ద వ్యూయర్స్ ఈస్ దాట్, దయచేసి మీ పిల్లలకి 9 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలకి, మగపిల్లలకి ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇవ్వండి. అండ్ దీని గురించి మీకు డీటెయిల్స్ కావాలి అంటే మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ ని కానీ, పిడియాట్రిక్ బేబీ డాక్టర్ ని కానీ సంప్రదిస్తే వాళ్ళు దీని గురించి డీటెయిల్స్ మీకు ఇస్తారు. Give the vaccine and give a healthy future for your children. Thank you.